డాక్టర్ గారు అంటే ఇష్టమా, ఎంపీ గారు అని పిలిస్తే ఇష్టమా? లెఫ్ట్ ఇష్టమా, రైట్ ఇష్టమా? కేసీఆర్ గారు అంటే ఇష్టం, ఆయనకి మీరన్నా అంతే ఇష్టం. అలాంటి వ్యక్తిని వదిలిపెట్టి డాక్టర్ గారు బీజేపీ వైపు ఎందుకు వచ్చారు? తనకు తాను ఈ తెలంగాణ నాది, అవసరమైనప్పుడు కొట్లాడక తప్పలేదు. మీరు చెప్పారు ప్రగతి భవన్లో ఒక బీసీ కూడా లేరు. అంతర్గతంగా చెప్పే అవకాశం లేనప్పుడు, మారనప్పుడు విభేదించక తప్పదు. ముఖ్యమంత్రి దగ్గర చెప్పకుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర చెప్పాలా? జై తెలంగాణ అంటేనే భయపడే రోజులున్న ఆ రోజుల్లో కేసీఆర్ అయిన ఒక వ్యక్తి ముందుకొచ్చి చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు. ఆయన కేసీఆర్ ని చంపేశాడు, సీఎం ప్రలోభపడ్డాడు. కేసీఆర్ పేరును ఖరాబ్ చేసుకోవద్దని కేసీఆర్కే చెప్పారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది? కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు గ్రహించలేకపోయాడు అంటారా? బిగ్ పీపుల్ కమిట్ బిగ్ మిస్టేక్స్. వినటానికే సహించినప్పుడు, వాళ్ళని దూరం చేసుకున్నప్పుడు ఫలితం గిట్లనే ఉంటుంది. బోరా నరసయ్య గౌడ్ అనే వ్యక్తిని భువనగిరి నుంచి ఓడించటంలో కేసీఆర్ కూడా ప్రముఖ పాత్ర ఉంది. సహించకుండా జరిగినటువంటి వెన్నుపోటు రాజకీయాలే నా పని. పార్లమెంట్కి తప్పితే పీపుల్స్ పార్లమెంట్లు ఎప్పుడు ఉంటాయి కదా. కంచర్ల కృష్ణారెడ్డిని పిలిచి అక్కడ మొత్తం అన్ని మీరే చూసుకొని చెప్తాం, కానీ ఇవన్నీ లిల్లిపుట్స్. చచ్చిన బాబుని ఊరికే చంపడేందుకు? ప్రజలు ఏమనుకున్నారు, కేసీఆర్ని ఇంకా భరించలేము, మార్పు కావాలి. ప్రత్యేకించి ఏంటంటే వాళ్ళు ప్రజలకు డివైడ్ చేస్తున్నారు. అసెంబ్లీ కాంగ్రెస్, పార్లమెంటు బీజేపీ. ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు కలిసి సంథింగ్ కొన్ని పరిణామాలు అట్లయితే అంతే. రాజకీయాలు చాలా డైనమిక్ ఉంటాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని బీజేపీ కాపాడింది. ఎందుకు ఆ డిస్కషన్? గత పార్లమెంట్లో మనం ఎట్లా గెలవబోతున్నాం? ఎలక్షన్స్ రాబోతున్నాయి, దీనికోసమే బీజేపీ రామమందిర్ విషయం తీసుకొచ్చింది. ఆంధ్రావేశన కోడిగుడ్డు మీద ఈకలు బిక్కెట్లు చాలా మంది ఉంటారు. ప్రొజెక్ట్ చేయడం వల్ల మతతత్వవాదులు గాను దట్ పర్కలేట్స్ హిందూ మతం. భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ కార్యక్రమాలు చేసింది. యాదాద్రి టెంపుల్ ఎవరు చేశారు అంటే సీఎంకి రిజైన్ చేసిపోవాలా? వీళ్ళు చాలా తప్పుడు అడిగేశారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతీ మీడియా. ఆయన లాప్రోస్కోపిక్ సర్జన్. బాడీలో ఒక చెడు పార్ట్ ఉంటే ఆ చెడు పార్ట్ శరీరానికి హానికరం చేస్తుందంటే సర్జరీ చేసి ఆ పార్ట్ని తీసేస్తారు. అలాగే పార్టీకి ఇబ్బందికరమైన ఎవరన్నా మాట్లాడితే అది తప్పు అని చెప్పి ఆయన దాని గురించి మాట్లాడతారు. భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన బోరా నరసయ్య గౌడ్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బోరా నరసయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. ఆయన యొక్క నెక్స్ట్ ఎలక్షన్స్ లో, పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య భువనగిరిలో ఎలా విజయం సాధించబోతున్నారు, ఈ అంశాల గురించి మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే రామకృష్ణ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. డాక్టర్ గారు అంటే ఇష్టమా, ఎంపీ గారు అని పిలిస్తే ఇష్టమా? లెఫ్ట్ ఇష్టమా, రైట్ ఇష్టమా అంటే ఓకే. సర్జరీ అనేది నా వృత్తి. ఓకే. ప్రవృత్తి కూడా అట్లనే సామాజిక సర్జరీ కూడా నా వృత్తి, ప్రవృత్తి. ఓకే. సో రెండింటిని సమపాళ్లలో ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. అండ్ నేను ఏది చేసినా కూడా ఫుల్లీ ఎంజాయ్ చేస్తేనే చేస్తాను. ఇష్టం ఉంటేనే చేస్తాను, ఇష్టం లేని పని ఏం చేయను. ఓకే. నా తత్వం. సార్, లాప్రోస్కోపిక్ సర్జన్ గా హైదరాబాద్ నగరంలో పేరు తెచ్చుకున్న బోరా నరసయ్య గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఏదైతే డాక్టర్ల జేఏసీ తరపున ఎన్నో కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమంలో విపరీతంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి బోరా నరసయ్య గౌడ్ గారికి కేసీఆర్ గారు అంటే ఇష్టం, ఆయనకి మీరన్నా అంతే ఇష్టం. అంత ప్రాణ స్నేహితుడిని, అలాంటి వ్యక్తిని వదిలిపెట్టి డాక్టర్ గారు బీజేపీ వైపు ఎందుకు వచ్చారు? కేసీఆర్ అంటే నాకు చాలా గౌరవం ఇప్పటికి కూడా. అది వ్యక్తిగతం. రాజకీయ ఓనమాలు కూడా వారి నుంచి నేర్చుకున్నాను. ఓకే. కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కొట్లాడినాం, అందరు తెలంగాణ, అభివృద్ధి తెలంగాణ. ఎప్పుడైతే వారు అధికారం చేపట్టిన తర్వాత
తనకు తాను ఈ తెలంగాణ నాది, సర్వస్వం నాది, అహం బ్రహ్మస్వి అనే ధోరణిలో మాట్లాడినప్పుడు వ్యతిరేకించక తప్పదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసింది కేవలం ఒక ఎమ్మెల్యే ఎంపీ కావటానికి కాదు. తెలంగాణ రాష్ట్రానికి వరకు తెలంగాణలో 4 కోట్ల మందికి స్వేచ్ఛ ఫలాలు, ఆర్థిక ఫలాలు అందాలి. అందనప్పుడు వ్యతిరేకించక తప్పదు. ఇప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడు శిష్యుడు, అవసరమైనప్పుడు కొట్లాడక తప్పలేదు. అంత పరమభక్తుడైన ఆంజనేయుడు కూడా రాముడితో ఒకసారి కొట్లాడక తప్పలేదు. అలాగే జరిగింది. అంటే ఒక వ్యవస్థ కొరకు, అంటే ఇది నా వ్యక్తిగతం కాదు, నా వ్యక్తిగతంగా కొరకు నేను ఎప్పుడు కేసీఆర్ని విభేదించలే. కేవలం వ్యవస్థ కొరకు నేను విభేదించాను. తర్వాత పరిణామాలు మీరు చూశారు. సార్, మీరు చెప్పారు ప్రగతి భవన్ లో ఒక బీసీ కూడా లేరు, దాంతో పాటు బీసీలు ఓటు బ్యాంక్ కాదు అని కేసీఆర్ అన్నారు. లాంటి మాటలతో బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బయటకు వచ్చారు. పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు ఎప్పుడు చేయలేదని అంటాను. దీనికి మీరు ఏం చెప్తారు? పార్టీలో ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేదు? మీరు చూడండి, పార్టీలో ఉన్నప్పుడు ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, అంతర్గతంగా మాట్లాడతాం. సార్, ఏ పార్టీలో అంతర్గతంగా మాట్లాడతాం. బయట బహిరంగ మాట్లాడితే అది క్రమశిక్షణ తప్పుదు కదా, పార్టీ అంటూ ఉండదు కదా. అంతర్గతంగా చెప్పే అవకాశం లేనప్పుడు, మారనప్పుడు విభేదించక తప్పదు. ఇదే నాయకులు 2 రకాలు ఉంటారండి. ఒకటి రాజకీయ పదవులే లక్ష్యంతో రాజకీయాలు వస్తాం, వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్ అవుతారు. నేను లక్ష్యం కొరకు రాజకీయాలకు వచ్చినాను. మీరు డిఫరెన్స్ గమనించాలి. పదవులే లక్ష్యంగా రాజకీయాలు వచ్చే వాళ్ళకు చాలా లైఫ్ ఈజీ. ఎందుకంటే వాళ్ళ గోళ్ళు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయిపోతుంది, అంతే. లైఫ్ లో దొరికితే చాలు. కానీ లక్ష్యం కొరకు రాజకీయాలకు వచ్చినోటి నాలాంటి వాడికి నాకు పదవితో పాటు ఆ లక్ష్యం కూడా నేర్వాలి కదా. ఐఎమ్ రిప్రజెంటేటివ్ ద 4 crores ఆఫ్ ద పీపుల్ యాజ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్. నేను వాళ్ళ వాయిస్ ముఖ్యమంత్రి దగ్గర చెప్పకుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర చెప్పాలనా, లేకుంటే వేరే దేశం వాళ్ళ దగ్గర చెప్పాలనా? ఇప్పుడు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు అనే క్వశ్చన్ కాదు, ఏం చేశామన్నది. పదవులు ఎవరికి ఇచ్చినది కాదు, ఏం చేశామన్నది. నేను ఏంటంటే నాది జనరల్లీ ఆమె డాక్టర్. నేను కులం అనేది వృత్తిపరంగా అనాదిగా వస్తున్నది. ఎవరి డిఎన్ఏలో కులం ఉండదు, ఎవరి బ్లడ్ గ్రూప్ లో కులం ఉండదు. ఆ దేవుడు ఎవరి కులాలు సృష్టించలేదు. బట్ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఇట్లా ఉన్నాయి. బట్ మనం ఒక రాజకీయ నాయకుడు, నా సింపుల్ పాయింట్ రామకృష్ణ సార్, దేవుడు నమ్మకం, రాజకీయ నాయకుడు యథార్థం. ఓకే, యాదాద్రి లక్ష్మీనరసింహని పూజిస్తారు, మొక్కుతారు. అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ రాజకీయ నాయకుడు, పవర్ ఉన్న రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నవాడు అందరికీ న్యాయం చేయాలి కదా. అవును, ఏ వర్గం పట్ల కక్షతో వ్యవహరించవద్దు కదా. అది నా బాధ. తెలంగాణ ఉద్యమానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డారు, పవర్ కి సంబంధించో ఆత్మగౌరవం కోసం మీరు కొట్లాడారు. ఆ కొట్లాట్లో మీరు కూడా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎన్నో అవమానాలు పడ్డారు. జై తెలంగాణ అంటేనే భయపడే రోజులున్న ఆ రోజుల్లో కేసీఆర్ అయిన ఒక వ్యక్తి ముందుకొచ్చి చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించారు. మేబీ ఆయన ఒక్కడి క్రెడిట్ కాకపోయి ఉండొచ్చు, బట్ నాయకత్వం వహించడానికే భయపడుతున్న టైంలో కేసీఆర్ ముందుకొచ్చి నడిపించాడు. అది కేసీఆర్ నిబద్ధత కాదంటారా? అందుకొరకే కదా కేసీఆర్ని గౌరవించేది. ఆయనకు 100 సార్లు ఓపెన్ గా ఎంపీగా ఉన్నప్పుడే ఆయన దగ్గర ఉన్నప్పుడు చెప్పాను, సార్ ముఖ్యమంత్రి పదవి మీకు పెద్దది కాదు, కేసీఆర్ అన్న పదవే పెద్దది. సీఎం పదవి వ్యామోహంలో పడి కేసీఆర్ పేరును ఖరాబ్ చేసుకోవద్దని కేసీఆర్కే చెప్పాను. ముఖ్యమంత్రులు ఏంటంటే అయిపోయిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు, రేపు ఇంకోళ్ళు వస్తారు. ఇదివరకు 16 మంది ఉన్నారు అంతే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆయన మీరే చెప్పారు కదా, కేసీఆర్ ఈజ్ బిగ్గర్ దాన్ సీఎం. అంటే ప్రజల అభిమానం. ఆయన కేసీఆర్ ని చంపేశాడు, సీఎం కు ప్రలోభపడ్డాడు. అంటే కన్వే అయితే చేశారు. క్లియర్ గా చెప్పాను. మన కేటీఆర్ కూడా అదే డైలాగ్ కొట్టిండు. నేను ఎప్పుడు 9 ఏళ్ల 8 ఏళ్ల కింద పెట్టిన డైలాగ్ పదవి పోయినాక చెప్పిండు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, ప్రజలకి వీళ్ళకి మధ్య కనెక్షన్ పోతుంది అనే విషయం కేసీఆర్ లాంటి ఒక గొప్ప నాయకుడు గ్రహించలేకపోయాడు అంటారా? రామకృష్ణ, మీకు సామెత ఉంది సార్, బిగ్ పీపుల్ కమిట్ బిగ్ మిస్టేక్స్. పెద్దవాళ్ళు పెద్ద తప్పులు చేస్తుంటారు. బేసికలీ నేను విభేదించింది అదే కదా. నువ్వు చేయపు కనీసం వినాలి కదా. వినటానికి సహించినప్పుడు యథార్థం చెప్పేటప్పుడు వాళ్ళని
దూరం చేసుకున్నప్పుడు ఫలితం ఇట్లనే ఉంటుంది. ఓకే. బోరా నరసయ్య గౌడ్ అనే వ్యక్తిని రెండోసారి ఏదైతే భువనగిరి నుంచి ఓడించటంలో కేసీఆర్ కూడా ప్రముఖ పాత్ర ఉంది. అట్లా కారు పోలిన గుర్తుని వేరేదో పెట్టేసి పార్టీలోనే కొంతమంది చేశారు అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? బుల్డోజర్ లాస్ట్ కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టు అది కూడా కారణం. బుల్డోజర్ అనేది లాస్ట్ నెయిల్. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఒక వ్యక్తిత్వం, హానెస్ట్, వర్కాలిక్ ఉన్న వాళ్ళని చాలా మంది సహించరు. ఆ సహించకుండా జరిగినటువంటి వెన్నుపోటు రాజకీయాలే నా ఫలితం. ఓకే. బట్ ఐ డోంట్ కేర్, బికాస్ నాకు పదవి ఒక్కటే లక్ష్యం కాదు కదా, పోరాటానికి పదవి ఒక్కర్లే కదా, కొన్ని సాధించడానికి పదవి కావాలి, ఎయిమ్స్ కావాలంటే పదవిగా ఉండాలి. ఎందుకంటే ఎంపీగా ఉంటే అడగొచ్చు, తీసుకోవచ్చు, కొట్లాడవచ్చు, తేవచ్చు. ఒక కామన్ డాక్టరే ఆ పని చేయలేదు. ఓకే. అంతేగాని ఐఎమ్ నాట్ అన్హ్యాపీ, నేనేమి దానికి బాధపడతలేదు. స్వల్ప మెజార్టీ 5,900 ఓడినా ఐఎమ్ ఇన్ ద పబ్లిక్ లైఫ్. పార్లమెంట్కి తప్పితే పీపుల్స్ పార్లమెంట్లో ఎప్పుడు ఉంటా కదా, నాకేం పోయేది. ఓకే. కంచర్ల కృష్ణారెడ్డిని పిలిచి అక్కడ మొత్తం అన్ని మీరే చూసుకొని చెప్పడం కానీ ఇవన్నీ చెప్పే ఇవన్నీ లిల్లిపుట్స్, నాకు ఎవరి గురించి ఏం లేదు. ఐ ఆమ్ ఓన్లీ కన్సర్న్ విత్ ద కేసీఆర్ బిహేవియర్. అందుకొరకే ఆయన దూరం అయిపోయినా అది క్లోజ్ స్టోరీ. ఓకే. అవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు. ఓకే. కేసీఆర్ ఇవాళ పెడితే ఇట్లా ఉంటారు, లేకపోతే తీసి పడేస్తే గట్టు ఉంటారు. వాళ్ళ గురించి నాకెందుకు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఓకే. మీరు చెప్పేది అసలు ఇష్యూసే కాదు. ఓకే. మెయిన్ ఆయన మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ప్రజలకు దూరంగా జరిగిపోయాడు. ప్రజలకు దూరంగా జరగటం ఏదైతే కేసీఆర్ మేము ఉద్యమ టైంలో చూశారు, మారిపోయారు. తెలంగాణ అన్ని వర్గాల్ని ఒక రకంగా మనోభావాన్ని దెబ్బతీయటం జరిగింది. అది క్లోజ్ స్టోరీ. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను విభేదించాను, బయటకు వచ్చాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎందుకున్నాను, బీజేపీ తెలంగాణలో వస్తే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఉన్నాను. అంతేగాని వేరే లేదు. సో ఎందుకంటే ఏంటంటే కేసీఆర్ ని పదే పదే డిగ్గు చేయటం వల్ల ఆయన పదవి కూడా పోయింది కదా. ఇప్పుడు చచ్చిన బాబుని ఊరికే చంపడేందుకు, సరే ఆయన సీఎం పదవి కూడా పోయింది. మరి ఈ బాధలో మళ్ళా నేను రిపీట్ చేస్తాడు ఎందుకనేది. ఇవన్నీ వీటన్నిటి పర్యావసనమే కదా ఆయన ఓడిపోయింది. నేను ఎప్పుడు చెప్పేది సార్ మన గవర్నమెంట్ ప్రాబ్లం కాదు, గవర్నెన్స్ ప్రాబ్లం. అంటే ప్రభుత్వం ప్రాబ్లం కాదు, ప్రభుత్వం నడిపే తీరు ప్రాబ్లం. నేను ఓపెన్ ఎంపీగా ఉన్నప్పుడు, పార్టీలు ఉన్నప్పుడే టీవీలో చెప్పాను, మా ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రాబ్లం కాదు, మాకు ప్రవర్తన ప్రాబ్లం. మా కేసీఆర్ అందుబాటులో లేకపోవటమే మా పార్టీకి ఉన్న నెగటివ్. పార్టీలో ఉన్నప్పుడే చెప్పాను. ఓకే. మున్సిపల్ ఎలక్షన్స్ లో బీజేపీ అసలు చాలా దగ్గర టీఆర్ఎస్ ని ఆల్మోస్ట్ ఓడించేంత పరిస్థితికి వెళ్ళింది. 2023 ఎలక్షన్ లో తెలంగాణలో 8 సీట్లు 10 సీట్ల లోపు. ఇప్పుడు ఒకటి తక్కువ ఏం రాలే, 1 సీటు నుంచి 8 సీట్లు వచ్చాయి. 7% ఓటు బ్యాంక్ నుంచి 14% వచ్చాయి. అయినా మేము సంకటి కొట్టుకోవట్లే. అయినా కూడా వి షుడ్ హావ్ ఫార్మ్డ్ ఎ గవర్నమెంట్. తెలంగాణ వుడ్ హావ్ బీన్ మచ్ హ్యాపీ. కానీ పాలిటిక్స్ డైనమిక్స్ ఉంటాయి, డైనమిక్ ఉంటాయి. పరుగు పందెంలో లాస్ట్ వరకు ఉరికినా కూడా సడన్ గా వెనక నుంచి వచ్చినాడు పరిగెత్తి లాస్ట్ ఫినిష్ చేయొచ్చు. అట్లా డిఫరెంట్ రీజన్ తోనే కాంగ్రెస్ మా ప్లేస్ తీసుకుంది. ప్రజలు ఏమనుకున్నారు, కేసీఆర్ ఇంకా భరించలేము, మార్పు కావాలి. వాళ్ళ కాంగ్రెస్ కనిపించింది. ప్రత్యేకించి ఏంటంటే వాళ్ళు ప్రజలకు డివైడ్ చేసుకున్నారు. అసెంబ్లీ కాంగ్రెస్, పార్లమెంట్ బీజేపీ. అట్లా ముందరే డిసైడ్ చేసుకున్నారు. మీరు చూడండి, గల్లీలో ఎవడున్నా ఢిల్లీలో మాత్రం మోడీ. సో అందుకొరకు ఏంటంటే వాళ్ళకి మెంటల్ ఫిక్స్ అయితే మనం ఏం చేయలేము. బీజేపీ కావాలని వదులుకుంది ఆ గ్రిప్. ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు కలిసి సంథింగ్ ఏదో వాళ్ళతో లాలిచి ఉంది. ఎవరెందుకు లాలిచి ఉంటారు, కొన్ని పరిణామాలు అట్లయితే అంతే. రాజకీయాలు చాలా డైనమిక్ ఉంటాయి. విత్ ఇన్ 15 days లో అంతా మారిపోతుంది. అందుకొరకు నేను చెప్తున్నా కదా, కారణాలు ఏమైనట్టుకి కర్ణాటకలో గెలవటం, వీళ్లకు కొద్దిగా మోరల్ గా ధైర్యం రావటం కాంగ్రెస్ వాళ్ళకు, వాళ్ళు మంచి స్ట్రాటజిక్ గా పనిచేయటము, డబ్బు కూడా విపరీతంగా వాళ్ళు ఖర్చు చేయటము, కేసీఆర్ కంటే ధీటుగా ఖర్చు చేయటం, ఇవన్నిటికి కూడా ట్రెండ్ అండ్ క్యాష్ రెండు కలిసి వచ్చినాయి. బట్ ప్రజలు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రజలు ఒకటే క్లియర్ అండి, దిస్ రిజల్ట్ ఈస్ నాట్
ఫర్ కాంగ్రెస్ పాజిటివ్ ఓట్. ఓకే దిస్ ఈస్ ఏ ఓట్ అగెన్స్ట్ ద కేసీఆర్. ఓకే ఏదైతే కేసీఆర్ కి అగెనిస్ట్ గా ఉందో అది కాంగ్రెస్ పడ్డది. వాళ్ళు ఆల్టర్నేటివ్ కనిపించారు, వాళ్ళకేసి. ఓకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితని బీజేపీ కాపాడింది అందుకనే చెప్పి బీజేపీ ఈ రకరకాలు ఉన్నాయి. అసలు దీన్ని ఎంతవరకు రామకృష్ణ ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేలా అని దాని పెద్ద విశ్లేషణ అక్కర్లేదు. అంటే చిన్న పిల్లగాడిని అడిగినా కూడా చెప్తారు కదా. ఏజెన్సీస్ విషయంలో ఎందుకు ఆ డిస్కషన్ గత ఇప్పుడు పార్లమెంట్ లో మనం ఎట్లా గెలవబోతున్నాం. ఇప్పుడు నేను మేధావిని కాదు, నువ్వు మేధావి కాదు. మన ఇద్దరి కంటే ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మేధావులు. ఎవరిని గెలికినా చూడండి మొత్తం చెప్తారు వై బీజేపీ లాస్ట్, కాంగ్రెస్ ఓన్ అని చెప్తారు. ఇక ఎందుకు మనం దాన్ని, ఎందుకంటే నేను మొదలే చెప్పిన కదా, బిగ్ పీపుల్ కమిట్ బిగ్ మిస్టేక్స్ అయిపోయాయి. ఓకే మన బీజేపీ పార్టీలో ధర్మపురి అరవింద్ గారు, రఘునందన్ రావు గారు, ఈటెల రాజేంద్ర గారు ఎవరైతే బిగ్ షాట్స్ అంటారో అలాంటి వాళ్ళు ఓడిపోయారు. అంటే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ సిద్ధాంతాలు మనం తీసుకోలేకపోయామంటారా? రెండు అయినాయండి. ఎక్కడైతే మేము బలంగా ఉన్నామో అక్కడ టిఆర్ఎస్ బెనిఫిట్ అయింది. ఓకే 19 స్థానాల్లో మేము సెకండ్ వచ్చాము, 8 స్థానాల్లో గెలిచాము. ఎక్కడెక్కడైతే మేము సెకండ్ వచ్చామో అక్కడ టిఆర్ఎస్ గెలిచింది. అంటే ట్రయాంగిల్ ఫైట్ లో టిఆర్ఎస్ బీఆర్ఎస్ కు బెనిఫిట్ అయింది. హైదరాబాదు రంగారెడ్డి చుట్టుపక్కల ఎక్కడైతే బీఆర్ఎస్ కి ఎక్కువ వచ్చినాయో, బీఆర్ఎస్ ప్రేమతో కాదు, మేము బాగా పర్ఫార్మెన్స్ సెకండ్ ప్లేస్ లో వచ్చిందని చెప్పి ఈ ట్రయాంగిల్ స్ప్లిట్ లో బీఆర్ఎస్ బయటపడ్డది. అదే మాకు గట్టి అభ్యర్థులు లేని దగ్గర కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ స్వీప్ చేసింది. అది ఓపెన్ సీక్రెట్. ఓకే సార్, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగింది, ఎలక్షన్స్ రాబోతున్నాయి, దీనికోసమే బీజేపీ రామ మందిర విషయం తీసుకొచ్చింది అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు? రంధ్రావేషణ కోడిగుడ్డు మీద ఈకలు పిక్కేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మోడీ గారు రామ మందిరము ఒక ట్రస్ట్ ద్వారా అయింది. 100% మోడీ గారు ఫెసిలిటేట్ చేశారు. ఓకే అదే మోడీ గారు లేకుంటే, మాకు బీజేపీ గవర్నమెంట్ లేకుంటే, అది మూల సిద్ధాంతం కదా. ఇట్స్ ఏ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద పార్టీ. అంటే మేనిఫెస్టో ఏదైతే ఆర్టికల్ 370 రద్దు, ఏదైతే జిఎస్టీ కానీ, రామ మందిర నిర్మాణం కానీ, ఇది బేసిక్. ఏదో కొత్తగా ఎలక్షన్ కొరకు చేసింది ఏముంది, ఇది పార్టీ కదా. ఇప్పుడు తెలవంది ఏదో దళిత బంధు లాగా ఎలక్షన్ ముందల కొత్తగా ఒకరికి ఇచ్చి డప్పు కొట్టడం అనేది అది ఎలక్షన్ స్టంట్. ఓకే బీసీ బంధాన్ని ఒక్కడికి ఇచ్చి డప్పు కొట్టడం అనేది ఇది బేసిక్ పార్టీ ఫిలాసఫీ. నెంబర్ 1 మౌరెవర్ నేను పోలే కానీ కొంతమంది చెప్పారు పోయిన వాళ్ళు, చాలా అద్భుతమైన టెంపుల్ అంటుంది. అంటే మెస్పరైజ్డ్ చాలా మంది. 1 కిలోమీటర్ ఉంది టెంపులే. 22 కిలోమీటర్లు విస్తీర్ణం. టెంపుల్ లెంత్ అంటే ఇక్కడ స్టార్ట్ టెంపుల్ ఎంటర్ అయినాక, బయట కాదు, ఎంటర్ అయినాక గర్భగుడి పోయే వరకు 1 కిలోమీటర్. అది గర్వకారణం. అంటే దట్ ఇస్ నాట్ ఓన్లీ హిందూస్. మై పాయింట్ ఈస్ ఇట్ ఇస్ ఆల్ ఇండియన్స్. హిందూస్ లో ఇన్ జనరల్ డిఎన్ఏలో ఈ లౌకిక భీకికవాదం అంటారు కానీ జనరల్ మన డిఎన్ఏలోనే సర్వధర్మ సమానం అంటాం, సర్వజన సుఖినోభవంతో అంటాం. అన్ని ధర్మాలు సేమ్, అందరు కాళ్ళు ఒకటే, రూపాలు వేరు అని అంటాం. ఎందుకు ఈ డిస్కషన్? నువ్వు క్రిస్టియన్ అనుకో, జీసస్ అనుకో, అల్లా అనుకో, బట్ అవన్నీ పార్ట్ ఆఫ్ హిందూయే కదా, సిద్ధాంతమే కదా. దానికి పెద్ద ఈ రాజకీయ నాయకులు, ఈ లౌకికవాదులు, హిందూ సంప్రదాయం, సంస్కృతం, హిందూ వేదాలు, ఉపనిషత్తులు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మతతత్వవాదులు కారు. అంటే ప్రొజెక్ట్ చేయటం వల్ల మతతత్వవాదులు గాను కారు. ఎందుకంటే బేసికల్లీ నేను చదివినా చాలా. దట్ పర్కలేట్స్ హిందూ మతం ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రకృతిని గౌరవించాలని చెప్తాది. కానీ ఇగో ఈ రోజు పొద్దున్న లేచి ఇన్నిసార్లు నువ్వు దండం పెట్టాలి, పొద్దున్న లేవగానే నువ్వు బొట్టు పెట్టుకోవాలి, పొద్దున లేవగానే ఇవన్నీ చేయని ఏ ధర్మాలు చెప్పరు. అన్ని కొన్ని ఆచారాలు వేరు, ధర్మం వేరు. ఆచారాలు నువ్వు నాస్తికులు కూడా హిందువుల మతంలో భాగమే. దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా హిందూ మతంలో భాగమే. ఎందుకంటే దేవుని నమ్మని వాడు ఎవరు నమ్ముతాడు? ప్రకృతి నమ్ముతాడు. ప్రకృతి మేమేమంటాం? ప్రకృతే దేవుడు అంటాం కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. హిందూ మతంలో ఏమంటారు? విరాట పురుషుడు అంటే యూనివర్స్.
యూనివర్స్ ఇస్ గాడ్. సార్ మీరేమో ఎట్లా అంటారు, వాళ్ళేమో అక్షంతలు తీసుకెళ్లి ప్రతి ఇంటికి పంపించారు, జై శ్రీరామ్ అని ఇంటి మధ్య వేయించారు, మార్కెటింగ్ స్ట్రాటజీ అని వాళ్ళు చెప్తారు. మన దేవుడి గురించి మనం చెప్పుకోకుంటే పక్క దేశాలు అని చెప్తారా చెప్పండి. ఇప్పుడు 60 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది కదా, 50 ఏళ్ళు నిన్ను ఎవడో చేయొద్దన్నాడా? నువ్వు కూడా చేసుకో, క్రెడిట్ తీసుకో. వాళ్ళు చేయలేరు, మీరు నిన్ను ఎవడు ప్రివెంట్ చేసిండు అంటున్నా. రాజీవ్ గాంధీ కదా శిలాన్యాసానికి మొదలు పెట్టింది. అవును, ఆయన స్టార్ట్ చేసింది. పివి నరసింహరావు కదా దానికి సహకరించింది. తర్వాత మోడీ గారు మేము చేసినాము. నువ్వు వచ్చి జై శ్రీరామన్ నువ్వు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అని వచ్చి అక్కడక్కడ చస్తాంగ నమస్కారం వేస్తారు కదా, అక్కడ కూడా పోయి చెయ్యి. ఎవరొద్దా? యూ టేక్ దట్ క్రెడిట్. సపోజ్ నువ్వు పొలిటికల్ టేక్ క్రెడిట్. నువ్వు చెప్పు మా రాజీవ్ గాంధీ శిలాన్యాసానికి అది సహకరించండు, తాళాలు పడగొట్టిండు అని దీనికని పెట్టి చెప్పు రాదు. అవును, ఇవన్నీ చేస్తే ముస్లింస్ ఓట్లు పోతాయి కదండి. అదే పిచ్చి కదా. ముస్లింస్ వై షుడ్ ముస్లిం సంకుచిత మనస్తత్వం. బీజేపీ దగ్గర రాగానే హిందూ ముస్లిం తీసుకొస్తారు. ఇప్పుడు అయోధ్యలో పుట్టింది ఒక్కడే రాముడు, అక్కడది మన నమ్మకం, ఆధారాలు ఉన్నాయి, గుడి ఉందని మనం అక్కడే కడతాం కదా, అంతే కదా. ఇట్స్ ఏ సెంటిమెంట్ అండ్ ఆల్సో బిలీఫ్. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ సొంత పార్టీ కార్యక్రమం లాగా చేసింది. మోడీ గారు నడుచుకుంటూ ఒక్కడే వస్తున్నాడు, పక్కన ఎవరు లేరు, ఆయన మొత్తం ఆయనే కళ్ళు ఓపెన్ చేశారు. యాదాద్రి టెంపుల్ ఎవరు చేశారు? సీఎం గారు. కేసీఆర్ సీఎం హోదాలు చేశారు. ఈ మన తలంబ్రాలు శ్రీరామనాథ్కి ఎవరు తీసుకుపోతారు? సీఎం గారు. అంటే సీఎం కు రిజైన్ చేసి పోవాలా? అంత నాన్ సెన్స్. ఇప్పుడు ఎవరైతే విలేజ్ హెడ్ ఉంటే విలేజ్ హెడ్ చేస్తాడు, మా రాష్ట్ర హెడ్ ఉంటే రాష్ట్ర హెడ్ చేస్తాడు, దేశ హెడ్ ఉంటే దేశ హెడ్ చేస్తాడు. ఆయన అంతా సనాతన ధర్మం ప్రకారం పాపం 11 రోజులు ఏం తినకుండా నీళ్లు తాగి అన్ని తిరిగి ఆ వయసులో చేసిండు. సంతోషించు. అంటే నువ్వు ఉండు 2 రోజులు నీళ్లు తాగి. నేను ఏమంటున్నా, వీళ్ళు చాలా తప్పుడు అడిగేశారు కాంగ్రెస్. వాళ్ళు కూడా పోతే బాగుండేది. అయిపోయి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, రామ మందిరం కోసం ఏంటి రథయాత్ర చేసిన అద్వానీ ఎక్కడున్నాడు, మిగతా వాళ్ళు మురళీ మనోహర్ జోషి, ఇవన్నీ మొత్తం ఒక పెద్ద లైన్ పెట్టి వీళ్ళందరినీ తోకేశారు. మోడీ ఇప్పుడు క్లియర్ గా క్లియర్ చేశారు. ఇన్విటేషన్ 98 years ఓపెన్, సివియర్ కోల్డ్ అని. వారు కూడా ఆరోగ్య రీత్యా మనం అక్కడ చూసిన దానికంటే టీవీలో ఇంకా బెస్ట్ గా అనిపించింది కదా. నిజంగా చూస్తే అక్కడ చూసిన వాళ్ళకి ఏం కనిపిస్తుంది చెప్పండి? టీవీ స్క్రీనే కదా. ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగినాక మనకు గుళ్ళో పోతే బయట నిలబడితే ఏమవుతుందో అర్థం కాదు. ఇప్పుడు మనం క్రికెట్ చూస్తాం, మన టీవీలో చూస్తే స్లో మోషన్ అన్ని యాంగిల్స్ లో చూస్తాం. సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా లెట్ us బి ప్రౌడ్, గర్వంగా ప్రతి భారతీయుడు గర్వంగా అయిపోయి పక్కన పెట్టా ఇష్యూ. లెట్ us ఫైట్ విత్ ద అదర్ ఇష్యూస్. ఓకే సార్, కేసీఆర్ గారు మీరు చాలా ప్రాణ స్నేహితులు. నా స్నేహితులని చెప్పలేను, నేను ఆయన ఒక గురువుగా చూస్తాను. స్నేహితుడు అంటే మరి సమానం అయితే. ఆయనకి కింద పడి కాలు దెబ్బ తగిలింది, పలకరించారండి? ఫోన్ చేశాను, మాట్లాడారా? ఆయన ఎలా ఉన్నారు? సరే, కొద్దిసారి ఇవాళ రేపు ఏంటంటే ఎవరిని కలిసినా బురదేస్తారు మీరు. కలవటం కదా సార్, ఊరిని అడిగారు అన్న మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అవబోతున్నారని నేను అడిగి లేదు ఆ భయానికే పోలేదు. కలిసిస్తే బోర నరసయ్య గౌడ్ బీఆర్ఎస్ లో వెడ్డింగ్ పెట్టేస్తారు. అందుకొరకే సరే ఉన్నదిగా, ఫోన్ ఉంది కదా, మాట్లాడాను. యోగేశ్వర్లో డాక్టర్స్ కూడా మాట్లాడాను. యశోదలు అందరు మా ఫ్రెండ్సే కాబట్టి అందరినీ ఆయన పడగానే ఇమీడియట్ గా ఫస్ట్ నేనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు. సార్ తర్వాత మళ్ళీ నరసన్న అయిపోయింది రండి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనము ఒక సిద్ధాంత వైరుధ్యంతో బయటకు వచ్చాం. పదవి ఆయన ఏదో నాకు ఇవ్వలేదని రాలేదు, నాకు 2 times అవకాశం ఇచ్చారు, ఫైన్. సిద్ధాంతమే మారినప్పుడు నేను పోతే నేను మళ్ళా బాగుండదు. ఓకే సార్, పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ ని మూడోసారి ఏదైతే నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసుకోవాలి అనేటువంటి అందరిలోనూ కసి ఉంది. ఒకటి, మోడీ గారు తెలంగాణ నుంచి పోటీ చేయబోతున్నారు, ఆయన సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేయబోతున్నారు. అంటే సోనియా గాంధీ కూడా ఇక్కడ రాబోతుంది అంటే తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ కానీ చాలా ప్రతిష్టాత్మకం అని తెలుస్తుంది.
మోడీ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడైతే నాకైతే అలాంటి సమాచారం ఏమీ లేదు. ఓకే తెలిసి హై లెవెల్ డిసిషన్. ఓకే మోడీ గారు సికింద్రాబాద్, మల్కాజ్గిరి అని అక్కర్లేదు, ఎక్కడ నిలబడ్డా గెలుస్తారు. ఓకే తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి పడినా మోడీ ఎక్కడ గారు నిలబడ్డా గెలుస్తారు. దట్ ఈస్ Okay. హిస్ చారిస్మా, ఓకే ఆయన పాపులారిటీ. ఓకే సో రావాలని మేము కోరుకుంటాం. Hmm. వస్తారా లేదనేది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తారు. కాంగ్రెస్ చెప్తుంది దక్షిణ భారతదేశం మేము ఉంటాం, ఉత్తర భారతదేశం మీరు తీసుకోండి. బీజేపీకి నో ఎంట్రీ దక్షిణ భారతదేశంలో అన్నారు. అది నిజమైన అయ్యే పని అంటారా? అది ప్రజలు చెప్పాలి కదా. చూడండి, మీరే చెప్పారు కదా 8 to 10 సీట్స్ మేము గెలుస్తాం. 10 అయితే మినిమం మా టార్గెట్. ఓకే సో కర్ణాటకలో మాక్సిమం సీట్ బీజేపీ గెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు Parliament. పార్లమెంట్ లో. ఓకే 2 రాష్ట్రాలు అయిపోయాయి. వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ సార్? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కూడా రాబోతుంది. అంటే అక్కడ రాజకీయాలను గమనిస్తున్నారు. మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. అక్కడ పరిస్థితులను చూసినప్పుడు అంటే పక్క రాష్ట్రం, సాటి తెలుగు రాష్ట్రం, వీటి మీద మీ కామెంట్ ఏంటండి? సో నేను ఒకటే చెప్తా, ఈ వ్యక్తిగత కక్షలు, రాజకీయ కక్షలు, ఇవాళ నువ్వు పవర్లు ఉంటావు, రేపు ఉండవు. ఈ అరెస్టులు, గిరెస్టులు, బెయిల్లు, జైళ్ళు ఎందుకు? దానివల్ల వాతావరణం మారిపోతుంది. టుడే యు ఆర్ ఇన్ పవర్, టుమారో యు వాంట్ బి పవర్. ఈ కక్ష సాధింపు రాజకీయాలు అనేది ఓకే మనకు తెలుగు రాష్ట్రాలకు మంచిది కాదు. మంచిది కాదు. నీకు చేతనైతే చెయ్యి. పీపుల్ నీకు రిటైర్మెంట్ ఇస్తే లేదా విశ్రాంతి ఇస్తే తీసుకో. ఓకే ఎప్పుడైతే పదవి మీద చాలా ప్రేమ ఉంటుందో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బోరా నర్సయ్య గౌడ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? దీనికి సంబంధించి భువనగిరి నుంచి చేస్తారా లేదా ఇంకేదన్నా పార్టీ ఇంకో చోట నుంచి పంపించడమో కానీ ఏంటి? దీని మీద ఏమైనా క్లారిటీ ఉందా మీకు? గతంలో ఎంపీ సార్, మాజీ ఎంపీ 23 మే 2019 రిజల్ట్ వచ్చింది. 25th ఆన్వర్డ్స్ సార్ మే నుంచి తిరుగుతూనే ఉన్నాను పబ్లిక్ లో. ఓకే అదే భువనగిరి పార్లమెంట్ లో ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నాను. సార్ బీజేపీ పార్లమెంట్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా అదే పార్లమెంట్ నుంచి అని తిరుగుతూనే ఉన్నాను. ఓకే నేను భువనగిరి పార్లమెంట్ నుంచే చేయాలనుకుంటున్నాను. నేను అనుకుంటున్న పార్టీ కూడా దాదాపు అదే అక్కడి నుంచి గెలిచే అవకాశం కూడా దండిగా ఉంది. ఎందుకంటే ప్రతి 2-3 ఫ్యాక్టర్స్. ఒకటి మోడీ, నెంబర్ 2 బూర నర్సయ్య గౌడ్, నెంబర్ 3 బూర నర్సయ్య గౌడ్ గతంలో చేసినటువంటి పనులు, నెంబర్ 4 ప్రజలు కూడా ఏంటంటే కొంత గతంలో మేము చేసి తప్పు చేశాము కొంచెం నేను తర్వాత. ఎందుకంటే ఎప్పుడైనా ఉన్నదాని విలువ పోయినప్పుడే తెలుస్తుంది. బూర నర్సయ్య గౌడ్ అనేక 9,000 కోట్ల డెవలప్మెంట్ చేశాడు, ఎయిమ్స్ తెచ్చాడు, కేంద్రీయ విద్యాలయం తెచ్చాడు, అండర్ పాస్లు, 524 కిలోమీటర్ జాతీయ రహదారులు, మన ఎంఎంటిఎస్ ఇట్లాంటివి చాలా తెచ్చాడు. మదర్ అండ్ చైల్డ్ అండర్ బెడెడ్ హాస్పిటల్ జనగాంలో, పాలిటెక్నిక్ కాలేజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఎంపీ 5 సార్లు ఎంపీ అయిన వాళ్ళు కూడా చేయలేదు. నాది ఏంటంటే కర్మయోగి లాంటివి. నేను ఏది చేసినా కూడా 100%. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే సగం ఆపరేషన్ ఉండదు కదా. ఆపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్ అంతే. అంతేగాని నేను కొద్దిగా చేసిన నెక్స్ట్ టైమ్ లో కొద్దిగా చేస్తాము, మళ్ళీ ఇంకో టైం చేస్తాం అని ఉండదు కదా. చేశాను కాబట్టి తర్వాత వచ్చినటువంటి అభ్యర్థికి ఇట్లా ఏమి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి ఆ కంపారిజన్ లో మాకు గెలిచే అవకాశం బీజేపీకి దండిగా ఉన్నది. భువనగిరి పార్లమెంట్ కూడా 10 సీట్లను గెలిచే దాంట్లో ఉన్నది. ఓకే సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కొన్ని రోజులైనా వాళ్ళ పరిపాలన గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎలా అనిపిస్తుంది? ప్రజలకి దగ్గరయ్యారా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేకపోతే మీరు ఎన్ని మార్కులు వేస్తారు? రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తికి, సీఎం ఉన్న రేవంత్కి ఎన్ని మార్కులు, ఒక 100 మార్కులకి ఎన్ని ఇస్తారు? అంటే ఎగ్జామ్ రాయకముందుకే మీరు మార్కులు ఏమంటారు? అట్లా ఎగ్జామ్ రాలేదా? ఎక్కడ రాసిందో మీరు భలే ఉన్నారు. అక్కడికి వెళ్ళి వచ్చారు సార్. ఎగ్జామ్ రాయండి పాపం, ఆ పేపర్ ఫిల్ అయినప్పుడు అప్పుడు మీరు దిద్దుతాం కదా. 6 గ్యారెంటీలు అన్నారు, ఇంకా ఎన్నో గ్యారెంటీలు ఉన్నాయి, అవన్నీ కానీ రాదు. ఎగ్జామ్ రాయకుంటే మీరు మొదలే ఏంటంటే మీరు మ్యారేజ్ చేసేసి మార్కులు ఏమంటున్నారు, 50 రూపాయల వరకే మార్కులు ఎట్లా ఇస్తారు అని కనీసం ఫస్ట్ దానికే ఆన్సర్ రాయలేదా? కాదు సార్, టిఆర్ఎస్ అంటే 5 మంది పడలేదు, 5 మంది పడలేదు అని వీళ్ళు అంటారు. అంటే నేను అదే అంటున్నా కదా, లెట్ దెమ్ రైట్ ద ఎగ్జామ్, దెన్ వి విల్ డిసైడ్ హౌ మెనీ మార్క్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళకు ఖాళీ కుండలు ఉన్నాయి, ఏం చేయాలో తోయట్లేదు అంటున్నాడు పాపం రేవంత్ రెడ్డి గారు. నేను ఇక్కడేదో మొత్తం లంకి బిందులు ఉండగానే వచ్చాను, లంకి బిందులు ఏమలేవు, మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి. ఎంత స్టేట్మెంట్ కానీ అందరికి తెలుసు కదా అక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని. నీకు తెలియదా, నాకు తెలియదా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నదే అక్కడ ఖాళీ బిందెలు ఉంది, అప్పుల కుప్ప చేసాననే కదా. ఓకే,
అదంతా ఏదో పబ్లిక్ కన్జంప్షన్ కొరకు చేసింది. అందుకొరకు లెట్ దెమ్ రైట్ ద ఎగ్జామ్. 6 నెలలు ఆగుదాం. ఓకే, ఇంకొక 6 months వెయిట్ చేస్తారా? చేసి వాళ్ళకు ఏం చేస్తారు అనేది అప్పుడు మార్కులు ఇస్తాం. ఓకే సార్, కాళేశ్వరంకి సంబంధించి సార్ మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, మీరు ఏదైనా మాట్లాడితే దాంట్లో డెఫినెట్లీ వాస్తవాలు ఉంటాయి. కాళేశ్వరం వల్ల తెలంగాణకి ఉపయోగించడం లేదంటారా? అంటే మీరు చాలా మాట్లాడారు, పవర్ ప్రాజెక్టులు అవ్వచ్చు, కాళేశ్వరంలో ప్రతిపక్షాలు బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇన్ని 100 కోట్లు తిన్నారు. జయప్రకాష్ నాగర్ లాంటి పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్పారు, అంత లిఫ్ట్ చేసి అంత దూరం వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు మాట్లాడారు. నిజంగా దీంట్లో మీరు యాజ్ ఏ ఒక దానిలాగా మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా రామకృష్ణ, పాలిటిక్స్ ఆల్సో ఈజ్ అ బిజినెస్. అవునా? ఇన్ ద సెన్స్ మనం చేసే డెవలప్మెంట్ కూడా మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత రాబడి వచ్చింది, అంతే కదా. అంటే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ రాబడి తీసుకోవడం, ఎంత తక్కువ అని కాదు కానీ ఎంత ఖర్చు పెట్టాం, ఎంత రాబడి వచ్చింది. నిజంగా చెప్పాలంటే చాలా బాధతో ఇదే కదా మీరు మొదటి నుంచి అన్నది, విభేదించింది. అవును, యూ కెనాట్ బికమ్ ఎ డాక్టర్, యూ కెనాట్ బికమ్ ఏ ఇంజనీర్, యూ కెనాట్ బికమ్ ఏ లాయర్, యూ కెనాట్ బికమ్ ఎవ్రీథింగ్. ఒక లీడర్ ఏంది బాధ్యత, నిజమైనటువంటి లీడర్ ఏంటంటే ఒక క్వాలిటీ ఉన్నటువంటి నిపుణులతో పని చేపించడం నాయకుడి బాధ్యత. 1,00,000 కోట్లు పెడుతుంది, ఇప్పటి వరకు 30 టీఎంసీలు ఎత్తిండ్రు. మొత్తం 7 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఏమో 6 సంవత్సరాల్లో 30 టీఎంసీలు ఎత్తిండ్రు. 30 టీఎంసీలు ఎత్తడానికి 30 టీఎంసీలు అంటే ఒక టీఎంసీకి 10,000 ఎకరాలు పడుతుంది. 30 టీఎంసీకి 3 లక్షల ఎకరాలు. 3 లక్షల ఎకరాల కొరకు 1,00,000 కోట్లు. సెకండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, అప్పుడు కూడా చెప్పాము చాలా సార్లు, కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కట్టింది ఒక ఇట్లా ఉంటారు కదా, నా పేరు మీద ఒకటి ఉండాలి, ఓకే నీ పేరు తలుచుకోగానే ఒకటే అది ఉండాలి అనే ఉద్దేశంతో కట్టింది. కానీ అంటే నా పేరు మీద ఒక ప్రాజెక్టు ఉండాలి అనే, కానీ దానివల్ల ఉపయోగమా, ఎంతవరకు ఉపయోగం, ఎక్కడ కడితే ఉపయోగం, ఎలా చేస్తే ఉపయోగం అనేది ఆలోచించరు. దాంతో వచ్చిన పర్యవసనాలు ఇవన్నీ. ఓకే, ఎందుకంటే ఇప్పుడే ఇందాకనే ఎవరు చెప్పారు, దెర్ వాస్ 500 kV మోటార్స్ విచ్ కమ్స్ అట్ ద రేట్ ఆఫ్ 50 or 55 lakhs. 30 కోట్లు 29 కోట్లు పే చేశారు. 50 లక్షల ఖరీదైనటువంటి ఒక మోటార్కు 29 కోట్ల రూపాయలు పే చేశారు. ఆర్టీఐ దాంట్లో మనం ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు ఇందాక. ఓకే, ప్రజలకు ఉపయోగం లేదని మేము ఎందుకంటాం, కానీ ఉపయోగం అయ్యేటట్టు కట్టలేదు. మీ పార్లమెంటు పరిధిలో ఏదైతే నెక్స్ట్ రాబోతున్న ఎలక్షన్స్లో అంటే మీ మార్కు డెఫినెట్లీగా కనిపిస్తుంది. చాలామంది వ్యక్తులతో మిత్రులతో మాట్లాడినప్పుడు మీరు అక్కడ చాలా ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, వాళ్ళకి వాటర్కి సంబంధించో చాలా కార్యక్రమాలు చేశారని చెప్తాను. అంటే దాని మీద మీరు సంతృప్తిగా ఉన్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు మీ పార్లమెంట్ నియోజకవర్గానికి? క్లుప్తంగా చెప్పాలంటే, నేను మాకు సినిమాలో డైలాగ్ ఉంది, మహేష్ బాబు సినిమా పోకిరి సినిమాలో, ఎప్పుడు వచ్చినాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా. నేను ఎప్పుడు అదే దృక్పథం పనిచేశాను. ఓకే, ఎందుకంటే నాకు అనేక శక్తులు నాకు వ్యతిరేకం పనిచేస్తాయని తెలుసు. ఎన్నిసార్లు ఎంపీ అయినది కాదు, మనం ఏం చేసినాం అనేది ఇంపార్టెంట్. ఓకే, అందుకొరకు ఒక పొజెస్డ్ పర్సన్ గా, ఒక కర్మయోగిలాగా 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఎంపీ. నా వెనుక ఎవరు రాజకీయ ఫ్యామిలీ కాదు, నేను సీఎం కేంద్ర మంత్రి కొడుకుని కాదు, బట్ నా సొంత కృషితో, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చారు, సొంత కృషితో, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ₹1 లేకుండా, కొన్నిసార్లు స్టేట్ గవర్నమెంట్ అడ్డంకులు వేసిన 1,400 కోట్ల ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెచ్చారు. బేబీనగర్లో ఇప్పుడు నడుస్తుంది పేద ప్రజలకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి కేంద్రీయ విద్యాలయం ఫస్ట్ నేను భువనగిరిలో తెచ్చాను. అదేవిధంగా పాస్పోర్ట్ కేంద్ర, ఇదివరకు సికింద్రాబాద్ లో బయట లైన్ 2 కిలోమీటర్ల లైన్ ఉండేది, భువనగిరిలో స్థాపించాను. యాదాద్రి టెంపుల్ కు రష్ ఎక్కువైతుందని MMTS 60 days లో శాంక్షన్ చేపించాను. గట్కేసట్టు యాదాద్రి 524 కిలోమీటర్ల జాతీయ రహదారి. మీ ఇన్ఫర్మేషన్ కొరకు 1 కిలోమీటర్ జాతీయ రహదారి 20 నుంచి 30 కోట్లు అవుతుంది. అట్ దట్ రైట్ 700 crores ఓన్లీ జాతీయ రహదారులకు. ఏదైతే కులవృత్తుల్ని బాగు చేయాలని పెంబర్తి మీకు తెలుసు, ఇత్తడి అంతా
2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఇదివరకు ఎప్పుడు 60 ఏళ్లలో ఎవరు చేయలే. ఓకే. మోత్కూరి హ్యాండ్లూమ్ కాస్త 2 కోట్ల రూపాయలు. అదేవిధంగా పోచంపల్లి భవన్, నేను సొంతగా ప్రమాద బీమా, నర్సన్న బీమా, కుటుంబానికి ధీమా అని 1,20,000 మందికి చేపించాను. 40 మంది చనిపోతే 46 మంది చనిపోతే ఒక్కొక్కరికి 5 లక్షలు ఇప్పించాను. అది చూసే కేసీఆర్ రైతు బీమా స్టార్ట్ చేశారు. అది చూశాక తెలంగాణలో మొదటి ఇండస్ట్రియల్ పార్క్ మా కాన్స్టిట్యూన్సీనే దండుమల్కాపూర్లో 400 ఎకరాల్లో పెట్టించాను. ఓకే. ఇట్లా చాలా చేశాను. ఇంకా చాలా చేసేది ఉండే. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల్లో సీఎంకి ఇష్టం లేక, సీఎం సహకరించక కొన్ని పడ్డాయి. ఇప్పుడు భువనగిరి ప్రజలు కొద్దిగా విఘ్నతతో ఆలోచించి మాకు ఎన్నుకుంటే మళ్ళా బీజేపీ అవకాశం ఇచ్చి మేము ఎన్నుకుంటే 100% మాకు యాదాద్రి వరకు మెట్రో ఉన్నది. ఏమి ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు పార్లమెంట్ లో? ఏంటంటే సరే మేజర్ చెప్తున్నా, మైనర్ చాలా మేజర్ గా ఒకటి యాదాద్రి వరకు MMTS ఆర్ మెట్రో నెంబర్ 1. నెంబర్ 2 హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్. RRR ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలి. RRR కంప్లీట్ అయితే గ్రోత్ ఇంకెక్కువ అవుతుంది. అది కంప్లీట్ చేయటమే కాకుండా చౌటుప్పల్ వరకు MMTS అన్న తీసుకురావాలి. ఇంకో నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది, ఒకటేమో డ్రై పోర్ట్ చిట్యాల దగ్గర. అది శాంక్షన్ చేపించాను కానీ ముఖ్యమంత్రి గారు అయిష్టంగా అది చేయలేకపోయారు. అది చేపించటం ప్లస్ మన భువనగిరి ఫోర్ట్ ఉంది కదా, భువనగిరి ఫోర్ట్ యాదాద్రి బస్వాపూర్ రిజర్వాయర్ టూరిస్ట్ సర్కిల్ చేసి భువనగిరి ఫోర్ట్ కు రోప్ వే అండ్ టాప్ ల రెస్టారెంట్స్ మొత్తం నేను 260 కోట్లతోని ఒకటి ప్రాజెక్ట్ చేపించాను. కేసీఆర్ సహకరిస్తే కేంద్రం డబ్బులు ఇచ్చడానికి రెడీగా ఉండే. సరే వారు సహకరించకపోతే అది కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చూడాలి. సరే ఎంపీ ప్రజలు ఎందుకుంటే ఎంపిక అయినాక వీళ్ళని, ఎందుకంటే వీళ్ళందరూ చాలా మంది తెలుసు కాబట్టి ఉద్యమాల్లో కలిసి పనిచేసారు కాబట్టి సహకరిస్తారని ఆశిస్తున్నా. అదే విధంగా ఇంకో డ్రీమ్ ప్రాజెక్ట్ ఏముందంటే హయామ్ ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం హై స్పీడ్ ట్రైన్ విత్ డ్రై పోర్ట్. యాక్చువల్లీ బందర్ పోర్ట్ కూడా మేము కొనాలని తెలంగాణ నాకు ఆకాంక్ష ఉండే. నేను ముఖ్యమంత్రికి అప్పుడు సజెస్ట్ చేశాను. 500 కోట్లలో వచ్చే చీప్కి వస్తుండే, ఆయన ఇష్టపడలేదు. అంటే అప్పుడు అమ్మకాన్ని పెట్టి ఉండేది బందర్ పోర్ట్. అదొకటి. మా నియోజకవర్గంలో కొద్దిగా ఐటీ ఇండస్ట్రీ అండ్ ఇది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ ఉంది, అది కూడా శాంక్షన్ చేయించాను 780 కోట్లు. అది ఎందుకో మరి ముఖ్యమంత్రి గారు ల్యాండ్ ఇవ్వమంటే ఇవ్వలే. ఇవన్నీ ప్లానింగ్ ఉంది. ఓకే సార్, చివరిగా సార్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు మీరేం చెప్పాలనుకున్నారు చివరిగా? మీ ద్వారా భువనగిరి నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే, ఓటు నమ్ముకుంటే బాస్ అవుతాము, అమ్ముకుంటే బానిస అవుతాం. సింపుల్, అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఒక మంచి వ్యక్తి, ఒక డాక్టర్ని, ఉద్యమకాడిని, ₹1 కరప్షన్ చేయకుండా 100 కోట్ల ఆస్తి అమ్ముకోనైనా ఉద్యమానికి రాజకీయాలు పెట్టిన, మీకు 9,000 కోట్ల ఆస్తి సంపాదించి పెట్టిన ఒక ఎంపీగా. నా తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, నేను పెద్ద విశ్లేషణ చెప్పనక్కర్లేదు. అందుకని విజ్ఞతతో ఆలోచించండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, మీ యొక్క కుటుంబ భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో వారు విశ్వగురువుగా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఒక ఎంపీలను మనం బీజేపీ ఎంపీని కమలం గుర్తుకు ఓటేస్తే నాలాంటి వాళ్లకు మీరు ఎందుకుంటే బీజేపీ పార్టీ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత 100% డబుల్ ఇంజన్ గవర్నమెంట్తోని మీరు ఊహించని అందకుండా, ఊహకు అందనటువంటి డెవలప్మెంట్ చేసే బాధ్యత మాత్రం నాది. బూర నరసయ్య గౌడ్ ఎలాంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. డెవలప్మెంట్ తర్వాత నాకు వేరే అంశాలు లేదు. అందుకొరకు ఖచ్చితంగా మోడీ గారు, మనం ఓట్లు వేసినా లేకున్నా మోడీ గారు అద్భుతమైన మెజార్టీతో కేంద్రంలో 3సారి ప్రధానమంత్రి అవుతారు. ఈసారి మనం మిస్ అయితే జీవితంలో తెలంగాణ బాగుపడదు. అందుకని దయచేసి కమలం గుర్తుకు ఓటేసేసి మోడీ గారిని బలపరిచి తెలంగాణలో బీజేపీ ఎంపీల్ని బలపరచాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. తప్పకుండా బూర నరసయ్య గౌడ్ గారు, మీరు అనుకుంటున్న ఆకాంక్షలు నెరవేరాలని
దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు అత్యధికంగా గెలిచి పార్లమెంట్కి వెళ్ళి బీజేపీ యొక్క దీని యొక్క డెవలప్మెంట్కి మీరు సహాయపడాలని, మీరు ముందుండి నడిపించాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. థ్యాంక్ యూ.